నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. అంతరిక్ష రంగంలో ఇస్రో మరో ఘనత సాధించింది. భారత బాహుబలి రాకెట్ LVM-3 M6 ని విజయవంతంగా ప్రయోగించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ వాహన నౌక ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ని నింగిలోకి తీసుకెళ్లింది. ఈ శాటిలైట్ ప్రయోగంతో ప్రపంచవ్యాప్తంగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. భారత గడ్డపై నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం కూడా ఇదే కావటం విశేషం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ స్టేషన్ 2వ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. డిసెంబర్ 24, 2025 తేదీ హిస్టరీలో నిలిచిపోనుంది. బుధవారం ఉదయం 8:55 అమెరికా శాటిలైట్ ని భారత రాకెట్ నింగిలోకి తీసుకువెళ్లడంతో సైంటిస్టులంతా హర్షం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ 6100 కిలోల బరువు ఉన్న బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ని తయారు చేసింది. అందుకే దీనిని బాహుబలి శాటిలైట్ అని అన్నారు. భారత్ తన స్వదేశీ టెక్నాలజీతో LVM-3 M6 వాహన నౌకని రూపొందించింది. అత్యంత బరువైన శాటిలైట్ ని భారత గడ్డ మీద నుంచి నింగిలోకి ప్రయోగించిన రికార్డ్ ఇస్రో ఖాతాలో చేరింది. అందుకే ఇది చరిత్రాత్మక ప్రయోగంగా అభివర్ణిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇస్రోపై ప్రశంసల వర్షం కురిపించారు. భారతదేశ అంతరిక్ష రంగం స్పేస్ హిస్టరీలో గుర్తించదగిన మరో మైలురాయి సాధించిందని మోదీ చెప్పారు. అంతరిక్ష ప్రయాణంలో ఇది భారత్ గర్వించదగ్గ మరో ప్రయోగమన్నారు. ఇది భారతదేశపు హెవీ లిఫ్ట్ లాంచ్ కెపాసిటీని మరింత బలోపేతం చేసిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా మనం చేస్తున్న ప్రయత్నాల్ని ఈ ఫలితం ప్రతిబింబిస్తుందని చెప్పిన మోదీ, ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో ఇండియా పాత్ర మరింత పెరిగిందని చెప్పారు. కష్టపడి పనిచేస్తున్న అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది నిజానికి చాలా పెద్ద మిషన్. ప్రపంచంలో మూల మూలకు సెల్యులార్ సిగ్నల్ కవరేజ్ని తీసుకెళ్లేందుకు ఈ ఉపగ్రహం దోహదపడుతుంది. టెలికమ్యూనికేషన్ కవరేజ్ లేని అనేక ప్రాంతాలకు సెల్యులార్ సేవలు అందనున్నాయి. 4G, 5G సిగ్నల్స్ నేరుగా స్మార్ట్ ఫోన్లకు అందనున్నాయి. వీడియో స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ సేవలు మరింత క్వాలిటీతో అందనున్నాయి. LVM-3 సిరీస్లో ఇది 9వ మిషన్. ఇది ఇస్రోకి 101వ ప్రయోగం. 2025లో ఇస్రో చేపట్టిన పాంచ్ పటాకా కూడా ఇదే. కక్షలోకి వెళ్లిన తర్వాత ఇది తన 223 చదరపు మీటర్ల యాంటెనాను విస్తరిస్తుంది. లో ఆర్బిట్లో అతిపెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ యాంటెనాగా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ప్రయోగించిన 5 మోడల్స్ కంటే ఇది 10 రెట్లు ఎక్కువగా బ్యాండ్ విడ్త్ని ఈ శాటిలైట్ అందిస్తుంది. ఈ ఉపగ్రహం సర్వీస్ అందుబాటులోకి వచ్చాక సెకండ్కి 120 మెగాబైట్స్ గరిష్ట వేగంతో డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ సేవలతో ముందుగా అమెరికాను పూర్తిగా సెల్యులార్ సేవలతో కవర్ చేశారు. ఆ తర్వాత దశల వారీగా ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీని అందిస్తారు. సముద్ర జలాలు, విమాన ప్రయాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ సెల్యులార్ నెట్వర్క్లకి కొన్ని పరిమితులు ఉన్నాయి. నేరుగా ఆర్బిట్ నుంచే మూల మూలకు కవరేజ్ అందించే సత్తా ఈ శాటిలైట్ సొంతమని చెప్పొచ్చు.